ఏతో ముగిసే టెయిల్ వర్డ్స్ యొక్క ఈ సిరీస్లో మనం ముందుకు కొనసాగుదాం. ఏటి అనే ఈ టెయిల్ వర్డ్ చూద్దాం. ఏటిఈ యొక్క ఉచ్చారణ ఏట్ అవుతుంది. ఒకవేళ ఏట్తో పదం ముగుస్తుంటే దానికి ముందు ఉన్న అక్షరాన్ని కలపండి. ఎఫ్ ఉంటే ఫేట్, ఆర్ ఉంటే రేట్, సి ఉంటే కేట్. ఇప్పుడు మనకున్న పదం MEDICATE. ఏటిఈతో ముగుస్తుంది. ఏటిఈ అయ్యింది ఏట్. ఇప్పుడు పదం చదువుదాం. వీసీ కాంబో వెతకాలి. నా వీసీ కాంబో ఈడి. మరేదైనా వీసీ కాంబో ఉందా? అవును, ఉందిగా. నా రెండవ వీసీ కాంబో ఐసి. ఇప్పుడు మనకున్న వీసీ కాంబోలు VCC లేదా VCV అనేది చూడాలి. మొదటి వీసీ కాంబో VCV అయ్యింది. VCV అయినప్పుడు మనం V మరియు C మధ్యలో పదం విరవాలి. కాబట్టి నేను E మరియు D మధ్యలో పదం విరిచాను. నా రెండవ వీసీ కాంబో IC, కానీ దాని తర్వాత ఏమీ లేదు. కాబట్టి నేను దాన్ని అలాగే వదిలేయాలి. కాబట్టి నా పదం యొక్క భాగాలు MEDICATE. ఇప్పుడు నేను దీన్ని ఒకటిగా చదువుతాను. మెడికేట్, మెడికేట్. తరువాత పదం చూద్దాం. NOMINATE. ఏటిఈతో ముగుస్తుంది. ఏటిఈ యొక్క ఉచ్చారణ ఏట్. ఇప్పుడు పదంలో వీసీ కాంబో వెతుకుదాం. మొదటి వీసీ కాంబో OM, రెండవ వీసీ కాంబో IN. ఇప్పుడు వీసీ కాంబో VCV అయ్యిందా లేదా VCC అయ్యిందా అనేది చూద్దాం. మొదటి వీసీ కాంబో VCV అయ్యింది. కాబట్టి మనం పదాన్ని V మరియు C మధ్యలో విరుద్దాం. రెండవ వీసీ కాంబో ముందు ఏమీ లేదు, ఎందుకంటే ఏటిఈ మనం కలిపి చదివేశాం. రెండవ వీసీ కాంబోను అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు NO నా, MI మీ, NATE నేట్, నామినేట్. టెయిల్ వర్డ్స్ AGE. AGE యొక్క ఉచ్చారణ ఏజ్ అవుతుంది. పదం HERITAGE. ఈ పదంలో మనం వీసీ కాంబో వెతకాలి. నా మొదటి వీసీ కాంబో ER, నా రెండవ వీసీ కాంబో IT. ఇప్పుడు వీసీ కాంబో VCV అయ్యిందా లేదా VCC అయ్యిందా అనేది చూద్దాం. మొదటి వీసీ కాంబో VCV అయ్యింది. కాబట్టి మనం పదాన్ని V మరియు C మధ్యలో విరుద్దాం. రెండవ వీసీ కాంబో ముందు ఏమీ లేదు, AGE ఉంది. దానిని మనం కలిపి ఏజ్ అని చదువుతాం. కాబట్టి రెండవ వీసీ కాంబోను అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు HERITAGE. పిల్లలు దీన్ని హెరిటేజ్ అని చదువుతారు. సరైన ఉచ్చారణ హెరిటేజ్. హెచ్కు మనం ఈ కలిపాం. ఈ యొక్క శబ్దం ఏ అవుతుంది. కాబట్టి HE అవుతుంది హే. ఒకవేళ HE ఒక స్వతంత్ర పదం అయితే అప్పుడు అది హీ అవుతుంది. కానీ HE పెద్ద పదంలోని భాగం కాబట్టి మనం పలికాం HE హే. తర్వాత పదం చూద్దాం. PILGRIMAGE. AGEతో ముగుస్తుంది. AGE యొక్క ఉచ్చారణ ఏజ్. మిగిలిన పదంలో VCC, VCV కాంబోలు వెతుకుదాం. ముందుగా వీసీ కాంబో చూద్దాం. నా మొదటి వీసీ కాంబో IL, రెండవ వీసీ కాంబో IM, మొదటి వీసీ కాంబో VCC అయ్యింది. కాబట్టి నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను. రెండవ వీసీ కాంబోను అలానే ఉండనివ్వబోతున్నాము, ఎందుకంటే దాని తర్వాత AGE వచ్చింది. మనం టెయిల్ని ముక్కలు చేయం. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు PIL పిల్, GRI గ్రీ,
MAGE మేజ్, కాబట్టి ఈ పదం అవుతుంది పిలిగ్రిమేజ్. తరువాత టెయిల్ వర్డ్ వైపు వెళదాం. తరువాత టెయిల్ వర్డ్ AL. AL యొక్క ఉచ్చారణ అల్ అవుతుంది. ఈ అల్ ముందు T వస్తే టల్ అవుతుంది, C వస్తే కల్ అవుతుంది, P వస్తే పల్ అవుతుంది. నా మొదటి పదం EXPERIMENTAL. VC కాంబో వెతకాలి. నా మొదటి VC కాంబో EX, నా రెండవ VC కాంబో ER, నా మూడవ VC కాంబో IM మరియు నా నాలుగవ VC కాంబో EN. మొదటి VC కాంబో VCC అయింది. C మరియు C మధ్యలో ముక్కలవుతుంది. రెండవ VC కాంబో VCV, కాబట్టి V మరియు C మధ్యలో ముక్కలవుతుంది. మూడవ VC కాంబో VCV, B మరియు C మధ్యలో పదం విరుగుతుంది. నాలుగవ VC కాంబో VCC, కాబట్టి C మరియు C మధ్యలో పదం ముక్కలు చేయబడుతుంది. కాబట్టి నా పదం యొక్క భాగాలు ఎక్స్పెరిమెంటల్. చెప్పేటప్పుడు ఒక్కటిగా ముక్కలు కాకుండా చెప్పాలి. ఎక్స్పెరిమెంటల్. తరువాత పదం చూద్దాం. COTANICAL. VC కాంబో OT, VC కాంబో AN, VC కాంబో IC. మొదటి VC కాంబో VCV అయింది, కాబట్టి V మరియు C మధ్య ముక్కలైంది. రెండవ VC కాంబో కూడా VCV, కాబట్టి A మరియు N మధ్యలో ముక్కలు చేద్దాం. మూడవ VC కాంబో IC. దీని తరువాత టెయిల్ వర్డ్ వచ్చింది, కాబట్టి నాకు ముక్కలు చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు VO బో, TA టా, NI CAL కల్. చదివేటప్పుడు ఒక్కటిగా ముక్కలు చేయకుండా బొటానికల్ అని చదవాలి.